హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ హర్ష. సో ఈరోజు మనం ఎక్కడున్నామంటే ప్రజెంట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనం ఢిల్లీకి అయితే వెళ్తున్నాము. ఢిల్లీకి ఎందుకు అని అంటే మన ఛానల్లో పెద్ద అడ్వెంచరస్ జర్నీ అయితే రాబోతుంది. సో అదేంటంటే మనమైతే కేదార్నాథ్ వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి డేట్ October 10th అనమాట, ఈరోజు ఫ్రైడే ఈరోజు. సో ఈరోజు అయితే మనము కేదార్నాథ్ వెళ్తున్నాము. ఫ్లైట్ ఇప్పుడు వచ్చేసి 9 o'clock ఉంది. ఎయిర్ ఇండియా అంటే దడ కదా. సో 9 o'clock అయితే ఉంది ఫ్లైట్. 12కి వెళ్తాము. ఈరోజు నైట్కి మేము ప్యాకేజ్ వాళ్ళు మమ్మల్ని పిక్ చేసుకుంటారు అనమాట. ప్యాకేజ్ తీసుకున్నాము 10,500, 5 days 5 nights 6 daysకి 10,000 తీసుకున్నారు. రిషికేష్, హరిద్వార్, చార్ధామ్ అన్ని ప్లేసెస్ కలిపి 10,500 ఛార్జ్ చేశారు మా దగ్గర. సో మమ్మల్ని అయితే ఈవినింగ్ పికప్ చేసుకుంటారు 10 o'clock. మేము 12 కల్లా దిగుతాము. అంతవరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడమే అనమాట. ఢిల్లీ మొత్తం తిరగడమే. మా బ్రో ఉన్నాడు, కజిన్ వచ్చి నాతో పాటు అక్కడ ఉన్నాడు. తర్వాత వీడియోస్లో చూపిస్తా. సో ఇద్దరం కలిసి ఢిల్లీ మొత్తాన్ని చితక్ కొట్టేయడమే అనమాట. సో చలో మరి స్టార్ట్ చేద్దాం. బ్యాక్ క్యామ్ నుంచి మీకు వ్యూ చూపిస్తా. సో ఇదన్నమాట వ్యూ. అయితే క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా. యా, మొత్తం రన్వే, అక్కడ చార్టర్ ఫ్లైట్స్ ఆగానే ఇక్కడ 2-3, ఇక్కడ ఎగ్జాక్ట్గా. యా, సో మన ఫ్లైట్ అయితే ఇదే, ఇప్పుడే వచ్చింది. లోపల ఉన్న ప్యాసింజర్స్ డీబోర్డ్ అవుతుంటారు. తర్వాత మనల్ని అయితే లోపల తీసుకుపోతారు. మేము ఇందాక ఇక్కడే కూర్చున్నాము. అక్కడ ఉన్నాడు బ్రో, మా బ్రో, చూపిస్తాను, కనిపిస్తున్నాడు. సో అదనమాట సంగతి. సో మనమైతే వెళ్ళిపోదాము. ఇంకొక 10 minutesలో బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. వెళ్దాం. ఇంకా మాది జోన్ D అనమాట. సో చాలా లైన్ ఉంది. ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయింది. సో ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడైతే కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాము. అండ్ బ్రోని చూపిస్తాను చెప్తున్నా కదా, ఇతనే క్రాంతి బ్రో, సే హాయ్. సో బ్రో కూడా మనతో పాటు కేదార్నాథ్ వస్తుండో, మా కజిన్ అనమాట. సో ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. మనకైతే యాక్చువల్గా విండో సీట్ వచ్చింది, బట్ అదైతే బ్రోకి ఇచ్చేసిన. బ్రో ఫస్ట్ టైం ఫ్లై చేస్తున్నాను అనమాట. ఇందాక ఇచ్చిన కజిన్ ఉన్నాడు కదా, సో ఫస్ట్ టైం కాబట్టి బ్రోకి ఇచ్చేసిన. బ్రో ఇక్కడే కూర్చున్నాడు, పక్కనే ఇక్కడ సైడ్ స్టార్టింగ్లోనే కూర్చున్నాడు దగ్గరనే. అదేమో 7F ఉండే, బ్రోకి ఇచ్చిన. నేనేమో తన సీట్లో కూర్చున్నా. అండ్ ఇంకా చూపించడానికి ఏమంత వ్యూస్ కూడా ఉండవు కదా. సో క్లోజ్ చేసేయడమే. ఇంకా ఢిల్లీలో దిగినాక కలుసుకుందాం మరి. సో ఇప్పుడే ఢిల్లీలో అయితే దిగినాము. కనిపిస్తుందా మొత్తం? యా, సో ఇప్పుడే ఢిల్లీలో అయితే దిగేసినాం మనము. వెల్కమ్ టు ఢిల్లీ. సో బ్యాగేజ్ తీసేసుకొని రాత్రి 10కి మా పికప్ అనమాట. మేము తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళు 10కి మమ్మల్ని పికప్ చేసుకుంటారు. అక్షర్ధామ్ అన్న ఒక టెంపుల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. సో ఆ టెంపుల్ దగ్గర నైట్ 10కి. మరి అప్పటిదాకా రోడ్ల పైన ఏంటి మరి చూడాలి. నేనేమనుకుంటున్నా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ లాకర్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టేసి అక్కడ నుంచి ఒక చిన్న బ్యాగ్తో మొత్తం తిరుగుదామని అనుకుంటున్నాము. చూడాలి ఇంకేమవుతుందో మరి. సో ఇవైతే అసలు ఎంత పొడవున్నాయో ఈ ఎస్కలేటర్స్. చాలా లాంగ్ ఉంది, కనిపిస్తుందా? అటు సైడ్ కూడా చాలా లాంగ్ ఉందన్నమాట. మామూలుగా ఒక్కొక్కటి కనీసం అంటే 500 meters ఉంది, 1/2 kilometer ఉంటుంది ఒక్కొక్కటి. ఇప్పటికి ఇట్లాంటివి ఒక 2-3 అయిపోయినాయి. నడుస్తూనే ఉన్నాం. ఇంకా బ్యాగేజ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. సేమ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఫుల్ చాలాసేపు నడవాలన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 minutes నడవాలి ఫ్లైట్ దిగిన తర్వాత. హెవీ ఉంటుంది అసలు. ఇది ఐకానిక్ అనమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్ది. ఈ సింబల్స్ ఉన్నాయి కదా, స్వస్తిక్ సింబల్స్, ఇవన్నీ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాయి ఇవన్నీ. ఇంతకుముందు అసలు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు అన్ని వీడియోస్లో దాంట్లో చూస్తుండే కానీ ఒక్కసారి కూడా అనిపించలేదు నాకు ఇది. సో బ్యాగ్స్ అన్నీ లోపల అయితే పెట్టేసినాము. ఇక్కడ లాకర్స్ ఉన్నాయి మెట్రో స్టేషన్లోనే, న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో. సో అక్కడ పెట్టేసి బయట తిరుగుదామని అయితే వచ్చినాము. వేరే బస్సెస్ తీసుకొని రెడ్ ఫోర్ట్, తర్వాత చాందినీ చౌక్ అని ఉంటుంది, ఆ 2, అండ్ ఇండియా గేట్, ఈ 3 చూడాలని అయితే అనుకుంటున్నాము. సో ఇప్పుడే రెడ్ ఫోర్ట్కి అయితే వచ్చేసినాము. అప్పుడే మీకు ఎర్రగా కనిపిస్తుంటుంది. సో ఇదే అనమాట రెడ్ ఫోర్ట్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో, మెట్రో స్టేషన్లో బ్యాగ్స్ పెట్టేసి ఇక్కడికైతే వచ్చినాము. ఆటో మాట్లాడుకొని వచ్చేసినాము. ర్యాపిడోలో 70 rupees చూపించింది. వాడు మమ్మల్ని 200 అడిగిందా, 200 అడిగింది వాడు మమ్మల్ని. అట్లుంటుంది, బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలా. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనమాట.
ఫ్రంట్ వ్యూ చూపిస్తా. ఇదే అన్నమాట రెడ్ ఫోర్ట్. ఫ్లాగ్ ఇంతసేపు మంచిగా ఊగింది, సడన్గా ఇప్పుడే ఆగిపోయింది. ఇంతసేపు మంచిగా రెపరెపలు ఆడింది అనమాట, ఇప్పుడే ఆగిపోయింది. అండ్ ఇక్కడ సైడ్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి, మీరు లోపలికి వెళ్ళొచ్చు. బట్ లోపల చాలా దూరం నడవాలి, చాలా టైం పడుతుంది, హాఫ్ డే అంతా వేస్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇటు సైడ్ టికెట్స్ ఉంటాయి, దీనికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అందరూ మనల్ని వింత చూస్తారు అదే మ్యాటర్. అండ్ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది పక్కన, మొత్తం అంతా డిచ్చికి సౌండ్లు పెట్టారు అనమాట. సో లోపలికి అయితే మేమేం వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి చూసేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం నెక్స్ట్. ఇక్కడ దీని ఆపోజిట్లో జైన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే చాందినీ చౌక్ అని మెయిన్ షాపింగ్ ఏరియా అనమాట. మెయిన్గా క్లాత్స్, డ్రెస్సింగ్ షాపింగ్ అనమాట, ఎక్కువ ఉంటాయి షాప్స్. చాందినీ చౌక్ అని ఉంటుంది. చాందినీ చౌక్ అయితే వచ్చినాము, జస్ట్ ఈ మార్కెట్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చినాము. కొన్ని వింత ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇట్లా వచ్చేసినాం అనమాట మొత్తం ఇట్లా. ఇదంతా చాందినీ చౌక్ మార్కెట్. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అటు సైడ్ ఇటు సైడ్. ఫోన్లో అవన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి. సో ఇది చోలే భటూరే నా ఫేవరెట్ ఐటమ్. అసలు అన్ని ఫుడ్లలో ఇది నాకు ఫేవరెట్ అనమాట. మన విరాట్ కోహ్లీ బాయ్ కూడా ఇదంటే చాలా ఇష్టము. సో నువ్వు ఢిల్లీలో ఎక్కడ పోయినా ఇవన్నీ దొరుకుతాయి. బ్రో బ్రో చెప్పు ఎట్లుందో ఒకసారి. కాలుతుండొచ్చు. ఇక్కడే చాందినీ చౌక్లో ఒక చిన్న హోటల్ ఉండే, దాంట్లో వచ్చి కూర్చున్నాము. చోలే భటూరే తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాము. ఇండియా గేట్కి అయితే వెళ్తున్నాము. ఆ ఇండియా గేట్ మెయిన్ గేట్ దగ్గర దింపుతాను మనోడు. వీళ్ళతో మాట్లాడాలంటే భయం అవుతుంది, నిజంగా చెప్తున్నాం. అంటే మూతికాడ వచ్చి మాట్లాడుతున్నారు, నోటి నిండా తిప్పుకే మొత్తం. ఇక ఆడ దింపుతా అన్నాడు, ఆడ దిగేసి ఆ ఇండియా గేట్ చూసుకొని వేరే ప్లేస్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఇప్పుడే ఇండియా గేట్ కాడికి అయితే వచ్చినాము. ఇక్కడ ఏదో ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అనుకుంటా, అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ మన మైక్స్లో అయితే ఛార్జింగ్ అయిపోయింది. కింద ఒక చిన్న స్టిక్కర్ బిక్తే ఛార్జింగ్ అవుతుంది. తెలియక దాన్ని అట్లే పెట్టాను ఈరోజు. అది మొత్తం 2 మైకులు ఛార్జింగ్ అయిపోయినాయి. ఇక్కడ కొన్ని క్రాఫ్ట్స్ అవన్నీ పెట్టిరు, అవి చూసుకుంటూ వెళ్తున్నాం ఇండియా గేట్ సైడ్. సో ఇంకో సైడ్ అయితే వచ్చాం. ఇక్కడ పైన ఏముందో చూడండి ఒకసారి, చదవండి కనిపిస్తుందేమో. సో ఆర్మీలో చనిపోయిన వాళ్ళకి గుర్తుగా అయితే దీన్ని కట్టిరు అనమాట ఇండియా గేట్ని. ఇయర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు ఎప్పుడు కట్టిరో, నేను ఇక్కడ యాడ్ చేస్తా పైన ఎక్కడైనా. అండ్ ప్రతి ఒక్క బ్రిక్ మీద వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి, మీకు కనిపిస్తుందో లేదో నేను జూమ్ చేసి చూపిస్తాను. టైపింగ్ ఉంటుంది అన్నమాట, లెటర్స్ అంతా రాసుకొని ఉంటుంది. వాళ్ళ నేమ్స్ అన్నీ ఇక్కడ దీని మీద ఉంటాయి అన్నమాట, ఆర్మీలో చనిపోయిన వాళ్ళ నేమ్స్ అన్నీ. అండ్ ఇదేమో ఇంకో సైడ్, ఇక్కడ మొత్తం మెయిన్ బస్సెస్ అన్నీ వెళ్తున్నాయి. సన్సెట్ అవుతుంది ఇక్కడ సైడ్ కాబట్టి. అక్కడ ఉన్నది పార్లమెంట్ అనుకుంటా, ఇక్కడ హెడ్జ్లో ఉన్నది. ఇండియా గేట్ కిట్ సైడ్ అయితే లాస్ట్కి వచ్చేసినాము. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉందనుకుని ఇక్కడ దాకా వచ్చినాం, కానీ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి లేదు. మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి, అవతల నుంచి వెళ్ళిపోవాలి, మళ్ళీ ముందుకు నడవాలా అని ఆలోచిస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ కనిపిస్తలేదు, మళ్ళీ మొత్తం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇండియా గేట్ మొత్తం తిరిగేసి పహార్గంజ్కి అయితే వచ్చినాము. పహార్గంజ్ ఏంటంటే మొత్తం షాపింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఎక్కువగా స్ట్రీట్ షాపింగ్ అన్నీ ఉంటాయి, చూపిస్తాను నేను, కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను ఇక్కడ. ఇది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఎగ్జిట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఎంట్రీ అయ్యే ప్లేస్, ఎగ్జిట్ అయ్యే ప్లేస్ నుంచి ఉంటుంది. ఒక 1 కిలోమీటర్ మొత్తం లేన్ ఉంటుంది అనమాట. దీనికి నియర్ బై మెట్రో స్టేషన్స్ వచ్చేసి న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ అండ్ ఆర్కే ఆశ్రమం మార్గన్ 2 ఉంటాయి. సో ఒకటి అవతల సైడ్ ఉంటుంది ఆ ఎడ్జ్లో, ఇంకోటి ఈ ఎడ్జ్లో ఉంటుంది. మంచి షాపింగ్ స్ట్రీట్, ఆ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఎవరన్నా విజిట్ చేయాలి, మంచి షాపింగ్ చేయాలి తక్కువ టైంలో అంటే నియర్ బై ఉంటుంది అనమాట రైల్వే స్టేషన్కి. ట్రై చేయండి. షాప్లోకి వచ్చినాము. 2-in-1 జాకెట్ అంట, మైనస్ తక్ ఉంటుంది అది అని చెప్పింది. -5-6 దాకా సర్వైవ్ అవ్వచ్చు అని చెప్పింది. యూట్యూబరే కానీ బాగా బార్గెయిన్ చేయాలి. నాకు ఇది జాకెట్ ఎంత చెప్పిండంటే 1350 చెప్పిండు. నేను చెప్పుకున్న 900 అన్నా ఇచ్చేయి అన్నాడు వాడు. ఇంకేం అసలు అది 500 అన్నా కూడా ఇచ్చినామో, ఏదో మిస్టేక్ చేసేసినాయి. ఇక లాస్ట్కి 800కి అయితే తీసుకున్నాము. నేను చాలా బాధపడుతున్నాం. మా బ్రో కూడా ముందర వేరేవి అన్నాడు. ఇక్కడ వచ్చినాక అన్నీ తక్కువకు దొరుకుతున్నాయి దగ్గరికి వచ్చాక. పోయినాయి గోవిందా బ్రో 500కి వచ్చిన ఇచ్చి బ్రో ఇది పక్కా. సో మనమైతే
ఇండియా గేట్ అయిపోయిన తర్వాత షాపింగ్ స్ట్రీట్కి వెళ్ళినాము. కొన్ని క్లిప్స్ యాడ్ చేసిన కదా, లాస్ట్ ఫ్యూ క్లిప్స్ యాడ్ చేసిన కదా. అండ్ అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వచ్చినాము. అండ్ టెంపుల్ వచ్చేసి ఎలా ఉంటుందో నేను కొంచెం అక్కడ ఎగ్జిట్ అయినాక హైట్లో నుంచి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు ఏమంత కనిపించట్లేదు. అండ్ దాని క్లియర్ పిక్చర్ ఇక్కడ ఒక పిక్చర్ కూడా వేస్తాను ఎలా ఉంటుందో. అదనమాట. ఈరోజు ఫుల్గా టైర్డ్ అయిపోయినాం. నైట్ కూడా అసలు నిద్ర లేదు, చాలా నిద్ర వస్తుంది. మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఒక వెహికల్ వస్తుంది. మేము ప్యాకేజ్ తీసుకున్నామని చెప్పాను కదా. సో ఆ వెహికల్ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి 10:30కి అలా వస్తుందంట. ఇక్కడ అక్షర్ధామ్ మెట్రో దగ్గర వెయిట్ చేయండి, గేట్ నెంబర్ 1 దగ్గర అని చెప్పిండు. ఇప్పుడు టైం వచ్చేసి 8:40 అవుతుంది. సో ఇక్కడే కూర్చున్నాం టెంపుల్లో నుంచి ఎగ్జిట్ అయ్యి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ ఇండియా అనమాట. ఎంత బాగుంటుందంటే లోపల ప్రతి ఏమంటారు దానికి స్తూపాల్లాగా ఉంటాయి కదా, స్తంభాలు, వాటికి ఫినిషింగ్ కానీ అవన్నీ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుందా, ఇదే అక్షర్ధామ్ టెంపుల్. చాలా పెద్దగా ఉంటుంది. ఒక 100 acresలో దీన్ని బిల్డ్ చేశారనమాట. ఇదంతా దాని ఏరియానే, అక్షర్ధామ్ టెంపుల్ ఏరియానే. ఇదంతా పార్కింగ్. లోపల వాటర్ షో కూడా ఉంటుంది, అది అస్సలు మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా సూపర్ ఉంది. మన క్రాంతి బ్రోని అడిగి తెలుసుకుందాం. బ్రో, వాటర్ షో ఎట్లుంది? బ్యూటిఫుల్ అసలు, నిజంగా చాలా బాగుంది. అసలు మస్తు ఉంది. అదైతే వర్త్, వాటర్ షో కానీ టెంపుల్ కానీ. సో ఇది 6:30 కల్లా క్లోజ్ అవుతుంది. 6:30 లోపు రావడానికి ట్రై చేయండి. సో ఇక్కడైతే సక్సెస్ఫుల్గా ఫోన్ కింద పడ్డది. లక్కీగా ఫోన్కి అయితే ఏం కాలేదు. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నా. రేపు ఇంకో వ్లాగ్తో అయితే కలుద్దాము. నెక్స్ట్ వ్లాగ్లో మనం హరిద్వార్కి అయితే వెళ్ళబోతున్నాము. పికప్ చేసుకున్న తర్వాత మాకు ఇచ్చిన డీటెయిల్స్ దాంట్లో అదే ఉంది. సో లెట్స్ సీ అనమాట. చలో బాయ్ బాయ్. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ గంట సింబల్ కూడా నొక్కడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ సీ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్.